అందరికీ నమస్కారం. క్రియేటివ్ ఐడియాస్ విత్ శివచంద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొక సరికొత్త క్రియేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హలో అండి అందరికీ. ఇవాళ సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్యాన్ వచ్చేసి రన్నింగ్లో సౌండ్ వస్తుందండి. బేరింగ్లు ఏమో పోయినట్టున్నాయి. అది మార్చేదానికి ఇప్పదీయాలని ట్రై చేస్తున్నాను. అసలు ఈ పైన ఆ కప్పుకి, ఆ సీలింగ్కి, ఫ్యాన్కు గ్యాపే లేదు చూడండి. పూర్తిగా కప్పు వచ్చేసి పైన అనుకునింది. తర్వాత ఫ్యాన్కు ఉండే బోల్ట్ తీయాలంటే చాలా కష్టంగా ఉందండి. ఈ కష్టాన్ని ఫ్యూచర్లో ఉండకుండా ఉండే దానికోసం అనేసి ట్రై చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా కష్టపడి ఆ బోల్ట్ను తీసేదానికి చాలా ప్రయత్నం చేశానండి. చెయ్యి కూడా దూరట్లేదు, స్పానర్ వెళ్ళట్లేదు, స్పానర్ తిరగట్లేదు. ఎలాగో అలా కష్టపడి ఫ్యాన్ బోల్ట్ అయితే తీసి ఇప్పదీశానండి. తర్వాత ఎలక్ట్రిక్ షాప్లో ఫ్యాన్లు రిపేర్ చేసే షాప్లో ఈ ఫ్యాన్కి వచ్చే ఎక్స్ట్రా పాడైపోయిన షాఫ్ట్ తీసుకున్నాను. ఫ్యాన్దే, సీలింగ్ ఫ్యాన్దే తీసుకొని దానికి కావాల్సినట్లు మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత పైపు కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గర నా దగ్గర మిషన్లో పెట్టి వాటిని కట్ చేస్తున్నానండి. కరెక్ట్గా మార్కింగ్ దగ్గర వచ్చేటట్లు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. టైట్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. కట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని తీసుకొని కటింగ్ తర్వాత కొద్దిగా ఎడ్జెస్ వస్తాయండి. కటింగ్ చేసిన తర్వాత వాటిని గ్రైండింగ్ పట్టాలి. చూడండి, ఇప్పుడు గ్రైండింగ్ పడుతున్నాను. అలా ప్రతిదీ ఎక్కువ ఎక్కడ లేకుండా ఈ సాఫ్ట్ వచ్చేసి ఆ పైపులో వెళ్ళాలి. దానికోసం అనేసి ఎక్స్ట్రా ఎక్కడ మెటల్ ఉన్నా కూడా వాటిని అంతా గ్రైండింగ్ చేస్తున్నామండి. కటింగ్లో కొద్దిగా వస్తుంది సైడ్కి. చూడండి, చేశాను, గ్రైండింగ్ చేశాను. చూడండి, లోపలికి వెళ్ళిపోయింది కదా. తర్వాత ఆ మనకు పైప్ కూడా ఎంత లెంగ్త్ కావాలో అంత చూసుకొని మార్కింగ్ వేసుకున్నాను పైప్కు. ఈ పైపును కూడా కట్ చేద్దామండి. ఆ పైప్ కూడా నా దగ్గర ఇంట్లో పాతవి ఉన్నాయండి. ఆ పైప్ తీసుకొని, ఫ్యాన్ పైప్లే అన్నమాట అది. ఆ ఫ్యాన్ పైపే తీసుకొని కట్ చేస్తున్నానండి. మా ఇంట్లో పక్కన బడిపోయి ఉన్నాయి, అవి తీసుకొని దాంతోనే చేస్తున్నానండి, ఎక్స్ట్రా కొనకుండా. ఈ షాఫ్ట్ కూడా అక్కడ షాప్లో పనికిరాని షాఫ్ట్ అండి. అది వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు నాకు డబ్బులు అడిగాను, తీసుకోలేదు. చూడండి, దానికి కూడా ఉండే ఎక్స్ట్రా మెటల్ గ్రైండింగ్ చేస్తున్నాను. చూడండి, గ్రైండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు తర్వాత దాన్ని చెక్ చేసుకుంటున్నాను, పైప్లో వెళ్తుందా లేదా. దానికి ఉండే మెటల్ అంతా తీసేసిన తర్వాత దీనికి పైపుకు హోల్ వేసుకోవాలి. అక్కడ పైప్ హోల్ ఉంది కదా షాఫ్ట్కు, ఆ షాఫ్ట్కు సరిపోయేటట్టు మార్కింగ్ వేసుకొని హోల్ వేయాలండి. చూడండి, కరెక్ట్గా దాదాపుగా కొంచెం ఇంచుమించుగా హోల్ ఎక్కడేస్తే బాగుంటుందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పైపుకు హోల్ వేస్తామండి. అలాగే షాఫ్ట్కి కూడా హోల్ వేయాల్సి ఉంటుంది. పైపుకు మార్కింగ్ వేసుకున్నాం కదండి, అక్కడ పంచింగ్ చేస్తున్నాను. ఎందుకంటే డ్రిల్లింగ్ బిట్టు పక్కకు వెళ్ళకుండా అండి. చూడండి, పంచింగ్ ఎలా వేస్తున్నాను. ఫస్ట్ చిన్నగా స్ప్రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది పంచ్ చేసేది, అది వేసిన తర్వాత సన్నగా పంచ్ లాగా పడుతుంది. తర్వాత వేరే ఇంకో పంచ్ తీసుకొని దాన్ని కొడుతున్నాను. కొంచెం పెద్దదిగా చేస్తున్నాను, బిట్టు పక్కకు వెళ్ళకుండా. తర్వాత డ్రిల్లింగ్ మిషన్లో పైప్కు హోల్ వేస్తున్నానండి. చూడండి, పడిపోయింది కదా హోల్. ఇప్పుడు షాఫ్ట్కి వేస్తున్నానండి.
ఆ షాఫ్ట్ను పైప్లోనే పెట్టుకొని, చిన్న షాఫ్ట్ కదా అది ఇబ్బంది అవుతుందని పట్టుకోవడానికని పైప్లో పెట్టేసి, ఆ షాఫ్ట్కి కూడా ఒక సైడే బొరక ఉందండి, రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని పూర్తిగా పడేటట్టు వేశాను. వేసిన తర్వాత వాటికి బోల్ట్ వేసి చూపించాను, చూడండి ఎలా ఉందో. అలా ఉందండి. దానికి కొద్దిగా బోల్ట్ టైట్గా పట్టుకోవడానికి సైడ్లు కట్ చేశాను, గమనిస్తున్నారు కదా, చూడండి. తర్వాత ఇప్పుడు అక్కడ ఫ్యాన్కు అది ఉండే షాఫ్ట్కు పైపుకు బిగిస్తున్నాను, చూడండి. బిగించేసాను. బిగించిన తర్వాత నాకెందుకో ఇది సాటిస్ఫైగా అనిపించలేదండి. ఆ పైన ఉండే కప్పు కిందికి రావట్లేదు, ఎందుకంటే బోల్ట్లు ఉన్నాయి కదా అక్కడ పైన, దానివల్ల కిందికి రావట్లేదు. నేను సాటిస్ఫైగా లేనన్నమాట దీనివల్ల, ఇది ఇట్లా ఉండడం వల్ల. అందుకనేసి ఇంకా వేరే ఆలోచనతో బోల్ట్ లేకుండా వెల్డింగ్ చేస్తామనేసి అట్లా క్లాంప్కి బిగించుకున్నాను, చూడండి. బిగించుకున్న తర్వాత వెల్డింగ్ చేస్తున్నాను దాని చుట్టూ. బోల్ట్ తీసేసి ఆ బోల్ట్ దగ్గర ఉండే ప్లేస్లో మరీ ఎత్తుగా లేకుండా లైట్గా చేశానండి. చూడండి, వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఎక్కువగా ఉండే అదంతా గ్రైండింగ్ పడుతున్నానండి. గ్రైండింగ్ పట్టేసి దీనికి పెయింట్ వేసానండి, వైట్ పెయింట్ వేసిన తర్వాత అలా ఉంది, చూసారు కదా. ఇప్పుడు నీట్గా ఉంది కదా పెయింట్ వేసిన తర్వాత వెల్డింగ్ చేసిన పైపును ఫ్యాన్కు బిగిస్తున్నాను, చూడండి ఎలా బిగిస్తున్నాను. బోల్ట్ పెడుతున్నాను, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని. బోల్ట్ వేసాను కదండి. తర్వాత వాచర్ వేసి నట్ వేస్తున్నాను. అది బిగించిన తర్వాత పైన ఉండే కప్పు తీసానండి, ఊడదీసి దానికి ఒక సైడ్ హోల్ వేసానండి. హోల్ ఎందుకంటే చెప్తానండి. ఆ హోల్లోంచి వైర్ వస్తుందండి లోపలికి, ఎందుకంటే లోపల పైపులోంచి రాదు కాబట్టి మనం కప్పుకే హోల్ వేసి తీసుకుని, కొంచెం కొద్దిగా బయటకేమో కనపడుతుంది వైరు, చూడండి. పైప్ వేసాను, వైర్లు కూడా ఆ హోల్ వేసాను కదా, హోల్లో నుంచి తీసుకుంటున్నాను. ఆ బోల్టాలు వేసిన తర్వాత వైర్లు తీసుకున్నాను. వైర్లు తీసి అది ఫ్యాన్కి అంతా బిగించేసానండి. తర్వాత బోల్ట్ కనపడకుండా కొద్దిగా వైట్ పెయింట్ వేసాను అక్కడే బిగించిన తర్వాత. బోల్ట్ అనేది కొద్దిగా నల్లగా ఉంటుంది కదా, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పూర్తిగా ఆనుకునేది చూడండి కప్పు. ఇప్పుడు ఫ్యాన్ వేసాను, చూడండి. బాగా గాలి కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.